శ్రీనివాసులు అలియాస్ రాయుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాదు, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూతకు అత్యంత సన్నిహితుడు కూడా. ఎంత సన్నిహితుడు అంటే రాయుడు చేతి మీద వినూత అని పచ్చబొట్టు పొడిపించుకునేంతగా. దాదాపు 15 ఏళ్ల పాటు నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పనిచేశాడు కనుకే వినూతకు అంత క్రెడిబుల్ పర్సన్ అయ్యాడు అనుకుంటే, సడన్ గా పరాయివాడు ఎందుకు అయ్యాడు? డ్రైవర్ ఉద్యోగం నుంచి పీకేయడంతో పాటు పరలోకానికి ఎందుకు పంపారు అంటే, సభ్య సమాజం తలదించుకునే డర్టీ పిక్చర్ తెర మీదకు వచ్చి కంపరాన్ని పుట్టిస్తోంది. తొలుత డ్రైవర్ గా, ఆపై పర్సనల్ అసిస్టెంట్ గా, ఆపై అత్యంత సన్నిహితుడిగా మారిన తర్వాతే పచ్చబొట్టు చెరిగిపోదులే అంటూ పాడుకున్నారట ఇద్దరు. సన్నిహితంగా ఫోటోలు మాత్రమే కాదు, ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నారనేటువంటిది ఒక వాదన. అయితే విజయవాడలోని ఓ 5 స్టార్ హోటల్లో రికార్డ్ చేసుకున్న ఏకాంత వీడియోను వీళ్ళిద్దరి వివాహేతర సంబంధానికి బీటలు వారుతున్న క్రమంలో రాయుడు తన సన్నిహితులకు చూపించాడట. ఇది ఆ నోట ఈ నోట వినూతకు తెలిసింది. రాయుడిని మందలించింది. ఇవే కాదు, మరికొన్ని వీడియోలు ఉన్నాయి కదా, అవి కూడా బయట పెడతానని వార్నింగ్ ఇవ్వడంతో తన భర్త చంద్రబాబుకు అసలు విషయం చెప్పి డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడి కథ ముగించారు అనేది ఓ బలమైన ప్రచారం. వినూతకు రాయుడికి చెడిందనే విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రైవసీ వీడియోల కోసం పట్టుపట్టాడు. అవి లీక్ చేస్తే కావలసినంత ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట. 2 వీడియోలు, మరికొన్ని ఫోటోలు ఇచ్చిన రాయుడు మిగతా వాటిని తన వద్దే పెట్టుకున్నాడట. ఇది తెలుసుకున్న కోటా వినూత దంపతులు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఏమీ చెయ్యలేక రాయుడిని ఖతం చేశారనేటువంటిది రెండవ బలమైన ఆరోపణ. ఇవి రెండు ఇలా ఉంటే, తమిళ మీడియా మాత్రం టార్గెట్ బొజ్జల సుధీర్ రెడ్డిగా కొన్ని కథనాలను సుడిగాలి క్యాంపెయిన్ చేస్తోంది, ప్రసారం చేస్తోంది. వినూత బెడ్రూమ్లో డ్రైవర్ రాయుడు రహస్య కెమెరాలు ఫిక్స్ చేసి వీడియో రికార్డులు చేశాడని సుధీర్ రెడ్డి చెబితేనే అంత నీచానికి దిగజారాడు అనేది తమిళ మీడియా కథనం.